వెళ్తున్నాము. ఏ ప్లేసెస్కి వెళ్తున్నామో ఏంటా అన్నది కూడా మీకు చూపించేస్తాను వీడియోస్లోని. ఇంకా టిఫిన్ అయితే చేయలేదు, టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము. మర్చిపోయాను, అందరికీ హ్యాపీ భోగి అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ మై యూట్యూబర్స్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి కూడా. ఈ హోటల్లో టిఫిన్స్ చాలా బాగుంటాయంట, ఖాళీ కూడా లేదండి హోటల్ అన్నది. చూడండి, ఇడ్లీ హోటల్లో టిఫిన్స్ చాలా బాగున్నాయండి. కాకినాడ వచ్చిన వాళ్ళందరూ ఈ హోటల్లోనే తినండి. కాకినాడలో కాకినాడ కోటయ్య కాజా స్వీట్ షాప్ అనేది ఫేమస్ అంటే అండి. మమ్మీ అయితే కాకినాడ కాజా తీసుకోవడానికి ఆ స్వీట్ షాప్కి అయితే వెళ్ళింది. ఫస్ట్ కోరంగి ఫారెస్ట్కి అయితే వెళ్తున్నామండి. ఆ దారిలోనే పచ్చని పంటలతోని ఇలా వ్యూ అయితే కనిపించిందని వీడియో అయితే తీశాను. చాలా బాగుంది కదండి, నాకైతే చాలా నచ్చింది. చల్లని గాలి, పచ్చని పంటలు చాలా అందంగా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా. కోరంగి ఫారెస్ట్కి అయితే వచ్చేసామండి. నాతో పాటు మీరు కూడా మొత్తం అంతా చూసేయండి. ఇంకా అందరూ అయితే ఇలా వెళ్తున్నారు. బోట్ రైడ్స్ అవి ఉంటాయంట, ఎలా ఉంటాయో అన్నది చూడాలి. మరి ఫ్రెండ్స్లోనే క్యాంటీన్ కూడా ఉంది, టీ టిఫిన్ మొత్తం అన్నీ ఉన్నాయి. ఏదో ఒక రోడ్డు మనం చూద్దాం నడు. ఇదంతా టోటల్ ఫారెస్ట్లో ఉంది. ఫారెస్ట్ అంటే ఫారెస్ట్లోనే ఉంది, కానీ చాలా సూపర్గా ఉంది అయితే ఫారెస్ట్ అయితే. ఇంకా చూడాలి, లోపలికి వెళ్ళేటప్పుడు చూపిస్తా. ఈ చెక్కలు ఇరిగిపోయేటట్లు ఉన్నాయి, మొత్తం ఫారెస్ట్లోనే ఉంది. చెట్లు గట్ట ఏం లేదు అక్కడ లోపల. అదే చూద్దాం ఏమన్నా అన్నది.
మరి ఇక్కడ వేసాడు కదా, ఎలా ఉంటుందో చుట్టూ గోల్ అక్కడి వరకు ఉండేవే. చక్కడ ఇరవై ఉన్నది నాకు కింద చూసుకున్నారు అందుకే. ఈ ఫారెస్ట్ మాత్రం చాలా బాగుంది, కాకపోతే ఏం లేవు, అన్ని చెట్లు పొట్లు తప్ప. వే మాత్రం బాగుంది. బోట్ రైడ్ కూడా ఉంది, సౌండ్ వస్తుంది కదా, అది బోట్ రైడ్దే. నాకు వీలైనంత వరకు వీడియోలు తీస్తున్నాను, అవే పెడుతున్నాను యూట్యూబ్లో. ఎలా ఉన్నాయో చూసి చెప్పండి, లైక్ కూడా కొట్టండి. జల్లి చూడండి ఎలా నుంచి ఉందా. ఇదిగోండి బోట్ రైడ్ దగ్గరకు వచ్చేసాము. బోట్ రైడ్ దగ్గరికి వెళ్ళి బోట్ రైడ్ ఎక్కుదామని అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే పర్ పర్సన్కి 800 రూపీస్ అంటే అండి. ఇంకా మొక్కలు తిరిగేసాయి. 800 అని తీర్చుకొని ఎక్కడ ఎందుకు అని చెప్పేసి అక్కడ ఫొటోస్ తీసుకొని ఇంకా వెనక్కి వచ్చేసాం మేము. కొరింగా ఫారెస్ట్ అయితే చూడడం అయిపోయిందండి. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాం విశాఖపట్నం. ఎక్కడైనా మిడిల్లో హోటల్స్ ఉంటే అక్కడ భోజనం చేస్తాం. ఇది నర్సరీ అండి, ఎంట్రన్స్లోనే ఉంది. కొరంగి ఫారెస్ట్ ఎంట్రన్స్లోనే కోతులు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు పెట్టారు. అయితే మేము అది చదివాము. చదివిన తర్వాత 1-2 కోతులే ఉంటాయిలే, ఎక్కువే ఉండవు కదా అని చెప్పేశారు. అయితే కోతులు మేము వెళ్ళేటప్పుడు కోతులు ఏం కనిపించలేదండి. అయితే మేము 1 అయ్యింది, బయటకు వచ్చేస్తున్నాము. మా మమ్మీకి ఆకలేస్తుందని చెప్పేసి స్వీట్ కార్న్ కొనుక్కుంది. స్వీట్ కార్న్ కొనుక్కొని తింటూ నడుచుకొని వస్తుంటే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కోతి మా మమ్మీ దగ్గరకు వచ్చేసి అరుచుకొని మా మమ్మీ మీదకి ఎక్కేస్తుంది. మా మమ్మీ ఏమో అరుస్తుంది, పక్కన ఉన్న వాళ్ళేమో ఆ స్వీట్ కార్న్ వదిలేయి 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 అంటుంటే మా మమ్మీ పక్కన అతనికి ఇస్తుంది. మేమందరం అయితే ఎంత భయపడిపోయామో. ఇక్కడ ఆ స్వీట్ కార్న్ తీసుకుందాని ఇంకో స్వీట్ కార్న్ కొనుక్కోవడానికి వెళ్ళాము. ఇక్కడ ఏం చేసింది, అక్కడ స్వీట్ కార్న్స్ ఉన్నాయి ఆ టేబుల్స్ మీద. ఆ స్వీట్ కార్న్ 2 పట్టుకెళ్ళిపోయింది కోతి. మేమైతే ఆ రోజు కోతులైతే మా ముగ్గురినే పట్టుకున్నాయి. అలాగా మా ముగ్గురు చుట్టూనే తిరిగాయి. మమ్మీ, నా మీద, చెల్లి, ముగ్గురు చుట్టూనే అలా తిరుగుతూనే ఉన్నాయి. మేము ఏది కొనుక్కుంటే అది లాగేసుకొని వెళ్ళిపోయేవి అవి. ఇంకా తీరమోసి ఇంకా లాభం లేదని చెప్పేసి ఆ స్వీట్ కార్న్లు ఏం చేసామంటే మా మమ్మీ కొంగు ఉంటుంది కదా, ఆ కొంగులో దాచుకొని మరి కార్ దగ్గరికి వెళ్ళి కార్లో తిన్నాం మేము. అదైతే ఇన్సిడెంట్ మేమైతే అస్సలు మర్చిపోలేము. తలుచుకుంటే ఎంత నవ్వు వస్తుందో మాకైతే. అది నా మేరకు వచ్చేస్తుంది మమ్మీ, అందుకే వదిలేశాను. మరి ఇప్పుడు ఎలాగా, అందులో ఏం లేదు, అది తీస్తున్నా, అది అక్కడే వదిలేసి వెళ్ళిపోద్ది. చూద్దాం ఆగు. అదిగో వదిలేసింది. వైజాగ్కి రిటర్న్ వెళ్ళిపోతున్నామండి. స్టార్ట్ అయిపోయాము. మధ్యలో ఎక్కడైనా వైజాగ్కి వెళ్ళే దారిలో ఎక్కడైనా హోటల్స్ ఉంటే అక్కడ తినేసి ఇంకా వైజాగ్ వెళ్ళిపోవడమే. ఇదిగోండి
వైజాగ్ వెళ్తున్న దాంట్లోనే అన్నవరం ఉందని చెప్తే అలా చూడడానికి వచ్చామండి. జస్ట్ అలా చూడడానికి వచ్చాం మాత్రమే. ఎలా ఉంటుందో ఏంటో అన్నది ఇదే ఫస్ట్ టైం రావడం ఫ్యామిలీతో కూడా. అక్కడ డ్రింక్స్ బాగుందా? మీరు బాగుందని చెప్తే ఇవే కంటిన్యూ చేస్తాం. ఇదైనంత అన్నవరం ప్రసాదం కోసమండి. రెండు దగ్గర చాలు కదా. అయిపోయా అక్కడ టికెట్ తీసుకొని ఇక్కడైతే మళ్ళీ వచ్చి ప్రసాదం తీసుకోవాలండి. ఇక్కడ కూడా లైనే. అంత లోపల వరకు అయితే వెళ్ళలేదండి. మేము జస్ట్ నార్మల్గా ప్రసాదం కొనుక్కొని వచ్చేసాము. మేమైతే దర్శనాలు ఏమీ చేయము కాబట్టి జస్ట్ చూడడానికి మాత్రమే వచ్చాము. మరి అంత లోపల వరకు కూడా మేము వెళ్ళలేదు. కానీ లోపలైతే చూడడానికి చాలా బాగుంటుందంట. మేమైతే ఫస్ట్ టైం వచ్చారు. మీరు ఎవరైనా వెళ్ళుంటే చాలా చూడండి, చాలా బాగుంటుందంట. నిన్న ఏదైతే హోటల్కి వచ్చామో ఆఫ్టర్నూన్, ఈరోజు కూడా అదే హోటల్కి వచ్చామండి. వైజాగ్ వెళ్తున్నప్పుడు మళ్ళీ దిగి అదే హోటల్లో తింటున్నాం. అను నుంచి ఆ ఫోటో తీస్తాం. బాగుంది. స్లిప్ అయ్యి ఇలాంటి మంచి వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అనూష ఆఫీషియల్. బాయ్.